భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటి రాత్రి అని పేరు సమస్తం అస్తమయ ఉదయం కలుగా. ఓకే, ఈరోజు మన వాక్య భాగంలో దేవుడు ఏం కమ్మని పలికింది చెప్పండి? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఈరోజు మన వాక్య ధ్యానం కూడా అదే. మనం వెలుగుతో నింపబడితే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, ఆది అందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశాలను సృష్టించాడు. భూమిని ఆకాశాన్ని. అప్పుడు ఎలా ఉంది భూమి? దేవుడు సృష్టించింది ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటే నిరాకారంగాను శూన్యంగా ఎందుకు ఉంది? ఆలోచించారు ఎప్పుడైనా? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది. చీకటి అగాధ జలములపైన అంటే దేవుడు మొదటగా భూమిని చేసినప్పుడు చీకటి ఉంది కానీ వెలుగు మాత్రం లేదు. నిరాకారంగాను అంటే వెలుగు రాకముందు ఆ భూమి అంతా ఎలా ఉందంటే ఆకారం లేదు. ఇప్పుడు భూమి ఎలా ఉంది? రౌండ్గా ఉంది. అప్పుడు ఆకారం ఉందా? అది ఎలా ఉందో కూడా తెలియదు. నిరాకారంగా ఉంటుంది, ఆకారం లేదంటే వెలుగు రాకముందు చీకటితో నిరాకారంతో ఆ కష్టంతో ఒక విధంగా చెప్పాలంటే నిండిపోయింది భూమి అంతా. కానీ ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు, ఇక్కడ నుండి మనం చూస్తే వెలుగు కమ్మని దేవుడు పలకగానే వెలుగు వచ్చిన తర్వాతే సృష్టి తయారు చేయబడిందమ్మా, గుర్తుపెట్టుకోండి. వెలుగు వచ్చిన తర్వాతే ప్రతిదాన్ని దేవుడు సృష్టించాడు. అంతకుముందు ఎలా ఉంది చూడండి. అంతకుముందు ఎలా ఉంది? వెలుగు లేనప్పుడు చీకటి, అగాధ జలము, నిరాకారం. మన జీవితాల్లో కూడా దేవుని వెలుగు మన మీద లేనప్పుడు నిరాకారంగాను శూన్యంగాను చీకటిగాను అంధకారంలోనూ కష్టాల్లో పాపాల్లో మనశ్శాంతి లేక ఇష్టానుసారంగా పడిపోయి ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలికాడో అప్పుడు అంత అద్భుతాలు జరిగాయి. వెలుగు వచ్చిన తర్వాతే, ఇప్పుడు చీకట్లో కూర్చున్నాం అనుకోండి, మనకి ఏదైనా కనిపిస్తుందా? వెలుగు వచ్చిన తర్వాతే మన జీవితాలు బాగుపడతాయి. భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకు ఉందో చెప్పండి? దేవుడు సృష్టిని చేసుకున్నాడంట. ఫస్ట్లో సృష్టిని చేసుకున్నప్పుడు మొదట ఏం జరిగిందంటే అపవాది లూసిఫర్ ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా లేచాడు. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా లేచి నేను కూడా ఈ విధంగా ఘనతకు పాత్రునైతే ఎలా ఉంటుంది మనస్సులో అనుకున్నాడు, బయట కూడా చెప్పాల. ఎప్పుడైతే అనుకున్నాడు అప్పుడు దేవుడు లూసిఫర్ని పాతాళంలో ఎక్కేశాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు సృష్టిని చేసుకున్నంటే ఈలోగా సాతాను ఈ పని చేసింది. అందుకని దేవుడు చాలా కాలము భూమిని వదిలేశాడు నిరాకారంగా. ఇప్పుడు సృష్టి ఒకసారి చేయబడాల. వినండి జాగ్రత్తగా. దేవుడు ఒకసారి కూర్చొని చేసుకుంటే ఈలోపు సాతాను డిస్టర్బ్ చేశాడు. కొంతకాలం దేవుడు ఏం చేశాడంటే ఆ సృష్టి కార్యాన్ని ఆపుకున్నాడు. అందుకని నిరాకారంగాను శూన్యంగాను. దీన్ని గ్యాప్ థియరీ అంటారు. గ్యాప్ థియరీ అంటే చాలా కాలం మొదటి భూమిని చేసినప్పుడు మరలా రెండోసారి మొత్తం చేసేటప్పటికి మధ్యలో గ్యాప్ వచ్చింది. అపవాది పడదోయబడ్డాడు. ఈ టైంలో దేవుడు ఆ యొక్క సృష్టిని చేయడానికి కొంత వాయిదా వేశాడు. తర్వాత ఎప్పుడైతే అగాధజలం అల్లాడుతుంటే దేవుడు కొంతకాలం తర్వాత, ఇది చరిత్రలో రాయబడింది, బైబిల్లో లేదు కాబట్టి, కొంతకాలం తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఇప్పుడు వెలుగు కలిగిన తర్వాత ఏం జరిగిందంట? వెలుగు మంచిదైంది. దాన్ని వెలుగు మంచిది దేవుడు ఏం చేశాడు? పగలనియు చీకటికి రాత్రి. ఎప్పుడైతే చీకటిని సపరేట్ చేసి వెలుగు కలిగిందో ఇప్పుడు భూమి మీద సృష్టిలో ప్రతి దాన్ని దేవుడు సృష్టించాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు ఆయన? ఆకాశమును భూమిని వేరుపరిచాడు, విశాలాలు చేశాడు. ఆ తర్వాత సముద్రంలో ఉన్నటువంటి సముద్రం తిరిగే పక్షుల జలచరములు దేన్ని పుట్టించమన్నాడు? సముద్రాన్ని పుట్టించమన్నాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి జలరాశి సముద్రం పేరు పెట్టాడు. తర్వాత 11 దేవుడు గడ్డిని విత్తనంలో ఇచ్చే చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనం నుంచి ఫలములు వచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించును గాక. ఎవరు మొలిపించాలని మొలికాడు దేవుడు? భూమి మొలిపించును గాక. ఇప్పుడు మొలిపించేది దేవుడు భూమే. ఆజ్ఞనిచ్చింది దేవుడు, మొలిపించింది ఎవరు? భూమి. తర్వాత భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనం వచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షఫలమును మొలింపగా అది మంచిదని దేవుడు. అంటే భూమి ఏం చేసింది? మొలకెత్తేలాగా చేసింది. భూమితో మాట్లాడాడు, భూమి మొలకించును గాక, వెంటనే మొలకెత్తింది. తర్వాత జలచరాలు కూడా దేవుడు సృష్టించాడు కదా.
ఇప్పుడు చూడండి ఒకసారి 20 వచనం. దేవుడు జీవం గల చెల్లించువాడిని జలములు సమృద్ధిగా పుట్టి. ఇప్పుడు చేపల్ని జలచరాలను పుట్టించింది ఎవరు? దేవుని ఆజ్ఞ ప్రకారం. పుట్టించింది ఎవరు? దేవుని పుట్టే సముద్రం నుండి. సముద్రంలో ఉన్నటువంటి చేపను బయటేస్తే దానికి గాలి అందుతుందా? చచ్చిపోయింది. అంటే సముద్రం చేత సృష్టించబడిన చేప సముద్రం బయట వేస్తే చచ్చిపోద్ది. చెట్టు నుంచి నేల నుంచి పుట్టిన చెట్టు బయటికి లేపేస్తే చచ్చిపోద్ది. ఇప్పుడు మనం ఎలా చేయబడ్డాం? మట్టితో. మనలో ఊపిరి ఏంటి? ఎవరిది? దేవుని ఊపిరి. దేవుని ఊపిరి మనలో ఉంది కదా. దేవునికి దూరం అయిపోతే మనిషి కూడా జీవించలేడు. అందుకే ఆదాము చచ్చిపోయాడు. ఆ తోట నుండి బయటికి ఇంటికి. అర్థమైంది మీకు ఒక లాజిక్ ఇక్కడ? భూమిలో ఉన్న మొక్క పీకేస్తే భూమి చచ్చిపోతుంది, మొక్క చనిపోద్ది. జలచరాల్లో ఉన్నటువంటి సముద్రంలో దాన్ని ఒకటి బయట వేస్తే అవి చచ్చిపోతాయి. మనం కూడా దేవునితో అంటుకట్టబడి ఆయన ఊపిరితో చేపడ్డాం కాబట్టి మనం కూడా దేవునికి దూరం అయిపోతే చచ్చిపోతాం. అందుకే ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయి చచ్చిపోయి. ఇప్పుడు ఇదంతా నేను చెప్పానంటే వెలుగు కలిగిన తర్వాతే సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. వెలుగుకు ముందు ఎలా ఉంది? నిరాకారంగాను శూన్యంగాను జలముల మీద ఆత్మ అల్లాడుచు. వెలుగు కలగకముందు మనిషికి, వెలుగు కలగకముందు భూమికి ఎలాంటి ఆకారమో, ఈరోజు దేవుని వెలుగు నీ మీద ప్రకాశించినంత కాలము నీవు కూడా నిరాకారంగాను శూన్యంగా ఉంటావు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. పెద్ద పెద్ద విఐపీలు, సినిమా యాక్టర్లని, తర్వాత పాప్ సింగర్స్, అమెరికన్లో ఉన్నటువంటి చాలామంది రైటర్స్. వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారంటే వారికంట ఏం లేదు, మనశ్శాంతి, శూన్యం లోపల, ఎంప్టీ, నిరాకారంగా శూన్యంగా. డబ్బు సంపాదిస్తున్నారు, వినండి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ సడన్గా సూసైడ్ చేసుకున్న కారణం ఏంటంటే వారికి మనశ్శాంతి, లోపల వెస్సల్ అనేది శూన్యంగా ఉంది. శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ ఆత్మ అనేది ఫుల్ అయిపోతే దేవునితో ప్రతి ఒక్కడికి లోటు. అన్నీ ఉన్నాయి కానీ ఏదో లోటు అంటారు. కారణం ఏంటంటే దేవుని చేత అది నింపబడాలి. సరే, ఇప్పుడు వెలుగు వస్తే, ఈరోజు మన వాక్యాంశం అదే, వెలుగు ప్రకాశిస్తే మనకి వచ్చేటువంటి ఆశీర్వాదాలు. వెలుగు ప్రకాశిస్తే మనలోకి. వెలుగు అంటే ఏంటి? అది వాక్యము దేవుడు ఏంటండి. దేవుని యొక్క వాక్యమే వెలుగు. ఓకే, చూద్దాం ఒకసారి. కీర్తన 27 మొదటి వచనం. 27 కీర్తన. ఓపెన్ చేశారా? యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెలుతును. చాలు, వినండి. యెహోవా ఎలా ఉన్నాడు ఇప్పుడు? వెలుగు రక్షణ అయి ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. వెలుగు దేవుడు మనకి. దేవుడు మనతో ఉంటే మనకు వెలుగు, దేవుడు మనతో ఉంటే మనకి రక్షణ. కాబట్టి యెహోవా నాకు వెలుగై ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, యెహోవాని వెలుగు. నీవు దేవుని కలిగి ఉంటే వెలుగు నీలో ఉన్నట్టే. కాబట్టి యెహోవా నాకు వెలుగు రక్షణ. తర్వాత 97వ కీర్తన చూడండి ఒకసారి. 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయులకు ఆనందము వెత్తబడి ఉన్నది. చూడండి, వెలుగు ఎవరి కోసం అంట? నీతిమంతులు అంటే ఎవరు? అబ్రహాము దేవుని నమ్మిన అదే నీతిగా. నీతిమంతులు అనగా దేవుని ఎరిగిన ప్రజలు. ఇప్పుడు నీతిమంతుల కొరకు దేవుడు దేని సిద్ధపరిచాడు? వెలుగు. వెలుగు లేకపోతే మనలో ప్రకాశం అనేది లేదు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ట్యూబ్లైట్ ఉంది, ట్యూబ్లైట్ వెలుగుతుందా, ఆరిపోయిందా? దాని కలర్ ఏంటి? ట్యూబ్లైట్ కలర్ ఏంటి? రెడ్డా, బ్లాకా, వైట్. స్విచ్ ఆపాం, ట్యూబ్లైట్ ఎలా ఉంటుంది? ఆరిపోయినప్పుడు దాని కలర్ ఏంటి? ట్యూబ్ లైట్ కలర్ ఏంటి? వినండి, లైట్ కలర్ వైటు, ఓకే, తెల్లగా ఉంది. స్విచ్ వేస్తే బ్రైట్ వచ్చింది. లైట్ ఏమైనా వైట్ బ్రైట్ అయింది. మనం కూడా వైట్గా ఉన్నాం విశ్వాసులు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి చేత నింపబడతామో ఆ శక్తి మనలోకి వస్తాం, మనం బ్రైట్గా వెలుగుతాం. గుర్తుపెట్టుకోండి, వెలగని ట్యూబ్లైట్ వేస్ట్. ఏమంటారు? ట్యూబ్లైట్ వెలగపోతే వేస్ట్. అలాగే వెలగని క్రైస్తవుడు కూడా ఏమంటారు మీరు? వేస్టే. చాలామంది వెలగట్లా. దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? నిజమేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకోండి, చూడండి ఒకసారి.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 చదవండి. మీరు లోకమునికి ఏమై ఉన్నారు? చాలు వినండి. లోకానికి ఉప్పు అంటే ఏంటి? ఉప్పు దేనికి? మీరు కూరకు ఉప్పు అనుకో, కూర వరకు అంతా చక్కగా టేస్టీగా చేస్తుంది. లోకానికైతే లోకానికి మనం టేస్టీగా ఉండాలి, ఉప్పగా ఉండాలి, అంటే రుచికరంగా. తర్వాత ఉప్పు నిస్సారమైతే దేనివల్ల అంటే ఉప్పు పనికి రాకపోతే ట్యూబ్లైట్ తెచ్చి దాన్ని వెయ్యకపోతే అది వేస్ట్ అయిపోతుంది. అలాగే ఉప్పు తెచ్చి దాన్ని వాడకపోతే నిస్సారం అయిపోతుంది. అదే రీతిగా ఉప్పు నిస్సారం దేనివల్ల సారం పొందను? అది బయట పారవేయబడి మనుషుల చేత రొక్కబట్టుగా కానీ మరి దేనికిని. మీరు లోకమునకు చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. చాలు. మన లోకానికి ఏమైనా ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ ఏంటి? ఇప్పుడు మీ పేరు లేదనవచ్చు. మీ పేరేంటి ఇప్పుడు? వెలుగు. వెలుగు అంటే ఏం చేస్తుందంటే చీకటిని పారద్రోలుతుంది. ఇప్పుడు వెలుగు పైన ఉంది, దీని వెనకుంటే కనిపిస్తుందా? అంటే వెలుగు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. మనం వెలిగితే అనేక మందికి దారి చూపిస్తుంది. వినండి జాగ్రత్తగా. మనం వెలిగితే అనేక మందికి ఏం చూపిస్తాం? దారి. ఒక విశ్వాసి వెలుగుటం వల్ల అనేక మందికి దారి చూపించేవారిగా మారుతాం మనం. ఒక విశ్వాసి వెలిగితే అనేక మందికి చీకటిని పారద్రోలు. ఇందాక దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు వచ్చి చీకటిని ఏం చేసింది? వేరు చేసింది. వినండి జాగ్రత్తగా. చీకటిని ఏం చేసింది? వెలుగు వేరు చేసింది. మనం కూడా వెలిగితే మనలో ఉన్న పాపము కానీ ఇతరులో ఉన్నటువంటి చీకటి కానీ దేవుడు ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. వెలుగు రావటం వల్ల చీకటి పారద్రోలుతుంది. గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో వెలుగంటే ఏంటి? యెహోవాయే నాకు వెలుగు, రక్షణ. అర్థమైందా? ఇప్పుడు దేవుడు నీలో ఉంటే పాపానికి తావులేదు, దేవుడు నీలో ఉంటే శాపానికి తావు. దేవుడు నీలో ఉంటే ఇంకా ఎలాంటి శాపాలకి కానీ చీకటి కార్యాలకి కానీ మనకు తావు అనేది లేదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంట? వెలగాలి. ఎలాగా? ట్యూబ్లైట్ ఎలాగ బ్రైట్నెస్ వస్తుందో అలాంటి బ్రైట్నెస్ అనేది మనలో ఉండాలి. మనలో బ్రైట్నెస్ రావాలంటే ఏం చేయాలి? కరెంట్ కనెక్షన్ ఉండాలి, స్విచ్ చేయాలి, లైట్ వెలగాలండి. మనం కూడా బ్రైట్గా వెలగాలంటే దేవుని యొక్క పవర్ మనం తీసుకోవాలి, లేకపోతే వెలగటం అనేది అసాధ్యం. తర్వాత వెలుగు వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. కీర్తన 89వ కీర్తన చూడండి ఒకసారి. 89, 15వ అధ్యాయం 15-16 చూద్దాం ఒకసారి. 89, 15, 16 వచ్చిన మొదటి పాయింట్ వెలుగు రావటం వల్ల మనకు ఏమొస్తుందంటే 89, 15 సొంగదొనలెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి చూడండి, వారు ఏం చేస్తున్నారు? ముఖకాంతిని చూచి వారు నడుచున్నారు. నీ నామం బట్టి వారు దినమెల్లా నీ నీతి చేత హెచ్చింపబడుచున్నావు. దేవుని ముఖకాంతి వల్ల ఇప్పుడు మనకేమొస్తుందంట? హెచ్చింపు కలుగుతుంది. దేవుని ముఖకాంతి అంటే వెలుగు. దేవుని వెలుగు వల్ల మనకేం జరుగుతుందంటే మనం హెచ్చించబడతాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దేవుని వెలుగు ముఖకాంతి వల్ల మనం హెచ్చించబడతాం, హెచ్చింపు కలుగుతుంది, లేకపోతే ఘనత కలుగుతుంది. దేవుని వెలుగు మనలో ఉంటే ఏంటి? మనకి ఘనత. అవునా కదా? దావీదుకి అన్నలు ఎంతమంది? దావీదుకి తెలుసా మీకు? యూసుఫ్కి అన్నలు ఎంతమంది? యోసేపుకి 11 మంది అన్నదమ్ములు. యోసేపు తెలిసి 12 మంది. యాకోబు సంతానం కదా. తర్వాత దావీదుకి తెలీదు, 8 మంది అన్నదమ్ములు. దావీదు 8 మంది గుర్తుపెట్టుకోండి. దావీదుకి ఎంతమంది అన్నదమ్ములు? 8 మంది. తర్వాత వీళ్ళలో అందరూ సైన్యంలో పనిచేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? సర్వసైన్యాధ్యక్షులు సైన్యంలో ఉన్నారు, వాళ్ళు మిలిటరీలో ఉన్నారు. దావీదు ఒక్కడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతున్నాడు. ఈ దావీదు ఒక్కడే దేవుని పట్టుకొని దేవుని వెలుగు ఆయన మీద ప్రకాశిస్తూ ఉంది. మిగతా వాళ్ళందరూ లోకానుసారంగా ఉన్నారు. ఇప్పుడు దేవుని వెలుగు దావీదు మీద ప్రకాశించినందువల్ల ఆయన చేసేది చిన్న పనే. గుర్తుపెట్టుకోండి, చేసేది చిన్న పని. ఏం పని ఆయన చేసేది? గొర్రెలు మేపేవాడు. గొర్రెలు మేపడం అంటే గొప్ప జాబ్ అంటారా? ఎందుకు పనికి రాలని? గొడ్డలు మేపుకోరు, గొర్రెలు మేపుకోరు పంపిస్తారు. దావీదుని కూడా దేవుడు పంపించాడు. ఈరోజు మనం చిన్న పనిలో ఉన్నాం అనుకోండి, ఆ చిన్న పనిని బట్టి మీరేం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు చేసే జాబ్ చిన్నదైనా కావచ్చు, దేవుడు రేపు నిన్ను హెచ్చించడానికి ఆ జాబ్ పెట్టి ఉండొచ్చు. దావీదుకి ఆ జాబ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు రాజుగా చేస్తే ప్రజలను చక్కగా
ఇప్పుడు ఒక నాయకుడు ఏం చేస్తాడంటే, ఒక కాపరి అతని చుట్టూ ఉన్నటువంటి గొర్రెల మంద మీదకి ఏ చెడ్డది రాకుండా, జంతువు రాకుండా కాపాడటం తన పని. పరీక్షించాడు దేవుడు. ఈ గొర్రెల కాపరికి గొర్రెలు ఇచ్చాడు. ఆ గొర్రెల దగ్గరికి ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. పారిపోయాడా? దావీదు చిన్నవాడు, ఒక ఎలుగుబంటిని కొట్టేశాడు. తర్వాత కొంతకాలానికి సింహం వచ్చింది. సింహాన్ని చంపిన బైబిల్ ఎంతమంది చెప్పండి? సంసోను, దావీదు, ఇంకొక అన్నాడు. ఎవరు చెప్తారు పేరు? చంపలేదు, నోళ్ళు మూసాడు. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ సింహాన్ని చంపిన వ్యక్తి. ఎవరైనా చెబుతారా? బెనయ్య అని ఒకటి చెప్పాను, మీకు గుర్తుందా? సింహాన్ని ఆయన కూడా చంపుతాడు. అది పెద్ద లెక్కలు. అంటే గలీలో ఆడుతూ 6 ఆడటం, గ్రౌండ్లో ఆడు. గలీలో ఎంతమంది 6 ఆడదు, గ్రౌండ్లో ఆడినోడికి గుర్తింపు ఉంటుంది కదా. సంసోన్ అలా ఆడాడు కాబట్టి ఆయన గుర్తించబడ్డాడు. సరే వినండి, తర్వాత చెప్తాను. బెనయ్య అని పేరు గుర్తుపెట్టుకోండి. బైబిల్లో సింహాన్ని చంపిన వాళ్ళు 3. ఒకటి దావీదు, సంసోను, బెనయ్య. ఓకే, ఇప్పుడు ఈ దావీదు వచ్చినటువంటి ఆ ఎలుగుబంటి సింహాన్ని ఏం చేశాడు ఆయన అంటే, ఇప్పుడు ఈయనకి ఇచ్చినటువంటి ఏదైతే కాపరి తత్వం ఇచ్చానో ఆయన చక్కగా పనిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు తీసుకెళ్ళిన తర్వాత రాజుని చేశాడు. ఇప్పుడు అన్నదమ్ములందరిలో హెచ్చించబడింది ఎవరు? చిన్న పని అయినా నమ్మకంగా చేయండి, దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. పెద్ద ఉద్యోగం అన్నది ఎక్కడ? సోల్జర్స్. వాళ్ళు ఎక్కడంట? రాజు దగ్గర సోల్జర్స్ వాళ్ళు. కానీ వాళ్ళు హెచ్చించబడలేదు. చిన్న పనిలో నమ్మకత్వంతో పనిచేసిన దావీదు హెచ్చించబడు. కారణం ఏంటి? దేవుని వెలుగు దావీదు మీద ప్రకాశిస్తూ ఉంది. పిల్లలు అటు ఇటు తిరక్కండి. దేవుని వెలుగు దావీదు మీద ప్రకాశిస్తూ వచ్చింది. అందుకే దావీదు ఏమైపోయాడు? ఇప్పుడు హెచ్చించబడు. ఇందాక వాక్యం చదువుకున్నప్పుడు నీ చేత వారు హెచ్చించబడు, నీ ముఖకాంతిని చూచేవారు. దేవుని వెలుగు నీలో ఉంటే ఖచ్చితంగా ఎక్కడున్నా చిన్న పని చేసినా, చిన్న జాబ్ చేసినా నమ్మకంగా పనిచేయి, హెచ్చించబడు. ఆ చిన్న పనిలో నమ్మకత్వం కోల్పోయావనుకో, మోసాలు చేస్తూ లంచాలు తీసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా బతికావనుకో, నీ జీవితం ఇప్పుడు అక్కడే ఉంటుంది. అది కూడా ఉండదు ఒక్కోసారి. అవునరు కదంటారా? కాబట్టి ఏ చిన్న పనైనా నమ్మకంతో పనిచేస్తే ఖచ్చితంగా దేవుడు, ఆయన కాంతి నీలో ఉంటే నువ్వు అనేక మందికి వెలుగుగా అందుకే దేవుడు దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు. ఎలా హెచ్చించాడు చెప్పండి? కాపరి నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఒక గొర్రెలు మోసుకున్నాడు రాజు అవుతాడా? ఒక టీ కాసుకునే ఆయన టీలు కాసుకునే ఆయన పిఎం అయ్యాడు. అయ్యాడా లేదా? చాలామంది ఉన్నారు చూసుకుంటే. ఎలా అవుతారో మనకు తెలియదు. చాలా కష్టం అది. చెరసాల్లో ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరైనా? యోసేపు. ఎందుకని? నమ్మకంగా ఉన్నాడు. దేవుని వెలుగు అతని మీద ప్రకాశించడం వల్ల, దేవుడైన యెహోవా వారితో ఉండటం వల్ల వారి వెలుగు లోకానికే వెలిగించింది. ఇప్పుడు దావీదు గురించి అర్థమైంది. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. అంతే, ఆయన చేసిన పని ఏమీ లేదు పెద్దగా. నమ్మకంగా ఉన్నాడు. యోసేపుకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ దర్శనం గురించి భయపడలేదు. ఆ దర్శనం ఏంటి? రేపటి దినాన్న ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, నక్షత్రాలన్నీ ఆయన చుట్టూ మోకరించినాయి, పనులన్నీ మోకరించాయి. దీని అర్థం ఏంటంటే, ఒక దర్శనం ఇచ్చిన తర్వాత ఆ దేవుని వెలుగు ఆయన మీద ఉంది కాబట్టి యోసేపు మీద ఎలాగ నడిపించిందంటే, గుంటలో పడేసారు, తీసుకెళ్ళి అమ్ముకున్నారు. ఆయన పొతిఫర్ ఇంట్లో పెట్టారు. పొతిఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేశాడు, నమ్మకత్వంగా ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లో నమ్మకత్వం అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని చేస్తున్నారు, ఒక బంగారు చైన్ కనపడింది. మంచివాళ్ళు అయితే ఏం చేస్తారు? తెచ్చిస్తారు. మంచివాళ్ళు కాకపోతే మెల్లగా లోపల పెట్టుకుని వెళ్ళిపోతారు. చెప్తున్నా, యోసేపు అంట ఇంట్లో పనిచేస్తున్నాడు, పొతిఫర్ ఇంట్లో. యోసేపు పొతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఏది దొరికి తెచ్చి ఆయన దగ్గర పెట్టాడంట. పని వాళ్ళందరిలో యోసేపుని ఎక్కువ నమ్మాడు పొతిఫర్. నమ్మకంగా పనిచేయాలి, అందుకని ఆయన్ని హెచ్చించాడు. పని వాళ్ళందరి మీద హెడ్ చేశాడు. చాలామంది పనివాళ్ళు ఉంటారు కదా, అందరిలో నాయకుడిని చేశాడు. ఎప్పుడో ఒకసారి నిందపడింది. అయినప్పటికీ చెరసాలకు వెళ్ళాడు. దేవుని వెలుగు ఆయన ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? ఫరో ముందుకి తీసుకెళ్ళి. హెచ్చించబడతారంట దేవుని వెలుగుంటే. దావీదు హెచ్చించబడ్డాడు, యోసేపు హెచ్చించబడ్డాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఎబ్బేజ్. తెలుసు మీ అందరికీ. ఎబ్బేజ్ని వేదంలోకి ఉంది, చీకట్లో ఉన్నాడు, వాడు బాధల్లో ఉన్నాడు. ఆ సమయంలో యెహోవా గురించి మొర్రపెట్టాడంట ఆయన. మీకు అన్నీ తెలుసుగా నేను చూపించట్లా. యెహోవాని గురించి మొరపెడితే ఆయన ప్రార్థన, నీవు నిశ్చయంగా నన్ను ఆశ్రయించి
నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగొండ చేసి కీడు రాకుండా తప్పించి 4 విషయాలు ప్రార్థన చేశాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చాడు కదా, దేవుని వెలుగు అతని మీద ప్రకాశించడం వల్ల ఆయన సహోదరులందరిలో ఘనత పొందాడు. వాక్యం అంటే తెలుసా అక్కడ మీకు? ఎబ్బే తన సహోదరులను ఘనము పొందినవాడయ్యాను. దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో, దేవుని వెలుగు ఎవరి మీద ప్రకాశిస్తుందో అందరిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అందరిలో నువ్వు వెలుగుతూ ఉంటావు. మిగతా ట్యూబ్లైట్లు అన్నీ ఆరిపోయి ఉంటే నీ ట్యూబ్లైట్ మాత్రం వైట్ క్రిస్టియన్ అండ్ బ్రైట్ క్రిస్టియన్. మీరందరూ వైట్ క్రిస్టియన్గా ఉండొచ్చు, కానీ బ్రైట్నెస్ లేకపోతే ఆ ట్యూబ్లైట్కి వాల్యూ అనేది లేదు. ఆరిపోయిన స్థితిలో ఉన్నారు. అందరూ క్రైస్తవులు, అందరూ విశ్వాసులే, అందరూ వైట్గా ఉన్నవారే, అందరూ రక్షించబడ్డవారే, కానీ నువ్వు వెలగకపోతే నీ వెలుగులోకి అనేక మంది వచ్చే అవకాశము లేదు. కాబట్టి యెహోవా వెలుగు మనల్ని ఏం చేస్తంట? హెచ్చిస్తుంది. ఎంతవరకంటే యెహోవా వెలుగు పొందుకున్న వాళ్ళందరూ కూడా బహుగా హెచ్చించబడ్డారు. దావీదు హెచ్చించబడ్డాడు, తర్వాత యూసుఫ్ హెచ్చించబడ్డాడు, తర్వాత ఎబ్బేజు హెచ్చించబడ్డాడు. ఆ తర్వాత చూస్తే ఈ వెలుగు ఏం చేస్తే ఘనతనిస్తుందని చెప్పుకున్నాం. ఆ తర్వాత చూస్తే చూడండి 27వ అధ్యాయము 6వ వచనము, కీర్తన చూడండి ఒకసారి 27వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చాలు, ఓకే, చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ 6వ వచనం, ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎప్పుడు 27 మొదట్లో ఏమని చూడండి, అక్కడ యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును అంటే నేను ఎవరికి భయపడను, యెహోవా నాకు దుర్గమై ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే 6వ వచనంలో, ఇప్పుడు నన్ను చుట్టుకుని నా శత్రువుల కంటే ఎత్తుగా, దేవుడు ఏం చేస్తాడంట? వెలుగొస్తే శత్రువుల కంటే ఎత్తుగా తల ఎత్తుతాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? శత్రువుల కంటే ఎత్తుగా తల ఎత్తడం అంటే ఏంటి? నీ శత్రువుకి అన్నీ బాగుండి నీకేది లేదు, వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు నిన్ను చూసి నవ్వుతూ వెళ్తే నువ్వు తలదించుకుంటావు. దేవుడిని హెచ్చిస్తే, శత్రువు కన్నా ఘనతిస్తే, శత్రువు మించి నువ్వు ఆశీర్వదించబడితే నీ తల ఎత్తుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకేమి కొదులు, నాకేంటి దిగులు అని భయపడకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఎప్పుడంట? దేవుని వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు. అర్థమవుతుందా? ఓకే, తర్వాత చూడండి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనం. యెషయా 63. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 61 నుండి చూద్దాం. చూడము ఒకసారి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద వెలుగు వస్తే నీకేం జరుగుద్దంట? యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద, ఆయన మహిమ నీ మీద, జనములు నీ వెలుగునకు ఎక్కడికి వస్తారంట? జనములు నీ వెలుగుకు వస్తారు. వినండి, ఇప్పుడు బాగా చీకటిగా ఉందండి, బాగా చీకటిగా ఉంది. ఇది హాల్లో లైట్లను ఆపేసాం, ఒక లైట్ వేసాం, బైబిల్ చదవమని చెప్పాను. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్కడ లైట్ వెలుగుతుందో లైట్ కిందకి వస్తారు. అలాగే బయట ఎక్కడైనా కరెంటు పోయింది, ఒక చోట లైట్ ఉంది, చీకటి భయంకరంగా ఉంది, అందరూ ఏం చేస్తారు? వెలుగు దగ్గరికి వస్తారు. అలాగే జనులందరూ కూడా నీ వెలుగు దగ్గరికి వస్తారు. నీవు వెలగటం వల్ల అనేక మందికి ఆకర్షణగా ఉంటావు. నీ వెలుగు అనేక మంది ఆకర్షిస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, నీ వెలుగు అనేక మందిని, అంటే నీ సాక్ష్యము. వెలుగు అంటే ఏంటి? నీ సాక్ష్యము, నీ సత్క్రియలు, నీ గుణగణాలు, నీలో ఉన్న దేవుని శక్తి అనేక మంది నీ ఎద్దకు నడిపిస్తుంది. కాబట్టి నీకు చాలామంది స్నేహితులు అయిపోతారు. అర్థమవుతుంది అందరికీ? నోరు మంచిదైతే, నీ నోరు మంచిదైతే ఒక్కళ్ళని దగ్గరికి వస్తారా? మంచిది కాకపోతే నీలో దేవుని వెలుగుంటే అట్రాక్ట్ చేస్తాం అనేక మందిని, నీ దగ్గరికి అనేక మంది పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే దేవుని వెలుగు మనలో ప్రకాశించాలి. ప్రకాశించడం ద్వారా అనేక మంది, ఇక్కడ బైబిల్లో కొంచెం అనేక మంది జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి
వచ్చేదరు, కనులెత్తి చూడుము, చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని ఎవరు వస్తున్నారు? కనులెత్తి చూడు, వీరందరూ గుంపులు గుంపులు కని దగ్గరికి వస్తున్నారంట. నీ కుమారులు దూరం నుండి, నీ కుమార్తెలు చంకనెత్తబడి, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని చూపొంగును, సముద్ర వ్యాపారం వైపు తెప్పండి, జనముల ఐశ్వర్యం ఎద్దకు. ఇప్పుడు చూడండి, దేవుని వెలుగు నీలో ఉంటే మొట్టమొదటి ఏంటి? అనేక మంది నీ ఎద్దకు వస్తారు పరుగులు ఎత్తుకుంటూ. కనులెత్తి చూడు, అనేక మంది గుంపు కూడా వస్తారంట. నీ కుమారులు వస్తారు, నీ కుమార్తెలు వస్తారు. తర్వాత నీవు ప్రకాశిస్తావు, నీవు ఉప్పొంగుతావు. సముద్ర వ్యాపారం ఇప్పుడు ఏంటి? ఒక బిజినెస్ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే అది సముద్ర వ్యాపారం. దేవుడు పర్టికులర్గా ఇచ్చాడు. దేవుని వెలుగు నీలో ఉంటే సముద్ర వ్యాపారం అంటే ఏంటి? సముద్రంలో జరిగే వ్యాపారం ఏదో షిప్ యార్డ్స్ కానీ అక్కడ ఏవో ఉంటాయి కదా సముద్రంలో జరిగే వ్యాపారాలు, అవన్నీ కూడా ఏమవుతాయి అంట? నీ వైపు త్రెప్పబడును. నిజంగా ఈ వాక్యం గురించి ప్రార్థన చేసే దేవుడు మనకి ఇస్తాడంట బిజినెస్లు. ఈ సముద్ర వ్యాపారం చేసేవాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ, వినకుండా పోయాడు వాక్యం. దేవుని వెలుగు నీలో ఉంటే సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడుతుంది. రాజు బ్రదర్ వినాలి. దేవుని వెలుగు నీలో ఉంటే బైబిల్ వాక్యం చూడండి, 60వ అధ్యాయం యెషయా 5వ వచనం, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడుతుంది. జనముల ఐశ్వర్యం ఎద్దకు. నువ్వు ఐశ్వర్యం సంపాదించాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడు? కష్టపడి ఎవరో సంపాదించిందని తీసుకొచ్చి నీకు పెడతాడు. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు. ఇప్పుడు నీలో వెలుగు ప్రకాశిస్తే జరిగేటువంటి అద్భుతాలు ఇవన్నీ కూడా. జనముల ఐశ్వర్యం. ఇప్పుడు నువ్వు కష్టపడి ఐశ్వర్యం సంపాదించాల్సిన అవసరము, ఎప్పుడైతే దేవుని వెలుగు నీలో ప్రకాశిస్తుందో, అట్రాక్టివ్ నీలో ఉందనుకో, అనేక మంది వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు, ఐశ్వర్యం చేస్తారు, నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. మొదటిది ఏంటి? వెలుగు నీలో ఉంటే నువ్వు హెచ్చించబడతావు. రెండోది ఏంటి? వెలుగు నీలో ఉంటే నువ్వు ఆకర్షించబడి ఐశ్వర్యం చేత నింపబడతావు. సెకండ్ పాయింట్. మరి ఎందుకు అందరికీ జరగట్లేదంటే ఆ వెలుగు అనేది లేదు, డల్గా డిమ్గా ఉంది. ఇప్పుడు ఇందులో మైక్లో బ్యాటరీ తక్కువైందనుకో ఏమొద్ది? పద్దాకలా ఆరిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆన్ చేస్తూ ఉంటాం, సరిగ్గా వినపడదు కదా. ఇప్పుడు ఛార్జింగ్ లైట్లు ఛార్జింగ్ తక్కువ ఉందనుకో ఎలా ఉంటుంది? లైటింగ్ డల్గా ఉంటుంది. మీలో కూడా దేవుని వెలుగు తక్కువ ఉందనుకో ఎలా ఉంటారు మీరు? డల్గా ఉంటుంది. నాకు తెలిసి చాలామంది డల్గా వెలుగుతున్నారు. వెలుగు అనేది వెలుగు లేనప్పుడు మనమే సరిగా లేనప్పుడు మన చూపే మనకు కనపడిపోతే అనేక మందికి వెలుగు ఎలా ఉంటాం? కారణం ఏంటంటే మనలో సరిపోయినంత బ్రైట్నెస్ అనేది ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? రాజులు, ఇందాక చూసాక రాజులు ఎక్కడికి వస్తారంటే నీ వద్దకు, రాజుల దగ్గరికి వస్తారు. ఇప్పుడు యోసేపు జైల్లో ఉన్నాడు. యోసేపు వెళ్ళాడా? రాజు వచ్చాడా? చెప్పండి. రాజుకి ఎవరో చెప్తే కళ అర్థంగా ఉంచి ఆయనే ఎంక్వైరీ చేసి పంపించి తెప్పించాడు. దేవుని వెలుగు నీ మీద ఉంటే రాజులు కూడా నీ దగ్గరికి వస్తారంట. ఇవన్నీ చాలా చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ రియాలిటీలోకి వస్తే ఇవన్నీ మనలో లేవు. నిజం చెప్ప. ఎందుకని? అసలు వెలగట్లేదుగా. మనం ఎక్కడ వెలుగుతున్నాం అంటారా? వాక్యం విన్నంత మాత్రం వెలుగు రాదు. వాక్య ప్రకారం జీవిస్తే దేవుడు మనలో ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మీరు లోకానికి ఎలా ఉన్నారు? వెలుగుగా ఉన్నారు. దేవుడు నీలో ఉంటే ఆటోమేటిక్గా వెలుగుతారు మీరు. మీకు తెలుసా, పరలోక రాజ్యంలో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు కోటి సూర్య తేజస్సు నీలో ఉంటుంది ఎప్పుడు దేవుడు ఉంటే. సూర్యుడు ఎంత వెడిస్తున్నాడు చెప్పండి. కానీ ఒక సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు. కానీ పరలోక రాజ్యంలో కోటి సూర్య తేజస్సు కలిగిన దేవుని యొక్క మహిమ మనం చూస్తాం. ఆ దేవుడు నీలో ఉంటే అనేక మందికి ఎక్కడుంటే చిన్న పనైనా ఎక్కడుంటే అక్కడ నువ్వు బ్లెస్ అవుతావు. ఏసేపు ఫలించడు కొమ్మ, ఎక్కడుంటే అక్కడ బ్లెస్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి. నీవు కూడా ఆశీర్వదించబడాలంటే నీ వెలుగులోకి అనేక మంది రావాలి. మత్తయి సువార్త 5:16 చూడడం ఒకసారి గబగబా చూద్దాం. పదహారో వచనం, మనుషులు మీ సత్తులను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. చూడండి, నేను చెప్పాక వెలుగు ప్రకాశించి అనేక మంది రావాలంటే ఫస్ట్ ఏం బాగుండాలి? సత్క్రియలు, గుడ్ డీడ్స్ అనేవి మీలో ఉండాలి. సత్క్రియ అంటే మంచి క్రియలు. చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులందరూ కూడా మీ మంచి పనులు చూసి, మీ సాక్ష్యాన్ని చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశిస్తే అనేక మంది ఏమవుతారు? ఇప్పుడు తండ్రిని మహిమపరుస్తారు. వినండి, మీరు వెలగటం వల్ల నీకు ఐశ్వర్యం పర్లా, దేవునికి కూడా మహిమ.
అవునా కదా? కాబట్టి నీ సత్క్రియలను చూసి అనేక మంది దేవుని మహిమపరచాలంటే మీ వెలుగు ప్రకాశం. ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు దేవుడు? మీ వెలుగు ప్రకాశింపనియండి. మీ దగ్గర టార్చ్ లైట్ లేదు ఇప్పుడు.